ఎస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27 కోసము చాలా పార్టీలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 27వ తారీఖున అసలు ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ కంప్లీట్ పట్టణంలో భారీ పెద్ద ఎత్తున అంటే 10 లక్షల దరిదాపున 10 లక్షల వరకు ప్రజలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు అంటా ఉంది. నిజంగా ఆ సభ అనేది సక్సెస్ జరుగుతుందా? నిజంగా 10 లక్షల మంది అటెండ్ అవుతారా? ఆ సభను ఉద్దేశించి ఏం జరగబోతుంది? సో ఇట్లాంటి మనం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఈరోజు మనము బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా 29వ డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సదాంత్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్కారం, బాగున్నారా? నమస్కారం, బాగున్నాను సార్. పాయింట్కి వస్తున్నాం. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి. ఓకే, కేసీఆర్ గారు అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఈ రకంగా భారీ పెద్ద ఎత్తున బహిరంగ సభకు అటెండ్ అవ్వడం అనేది దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? అంటే చాలా పార్టీలు దీని మీద వ్యతిరేకంగా చెప్తా ఉన్నాయి. అంటే అసెంబ్లీకి రాని కేసీఆర్ ఈ రకంగా రావడం ఏంటిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉన్నారు. మీరు కూడా చూసి ఉండవచ్చు. ఏం చెప్తారు? అవును, ఈ యొక్క అంటే ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి అసెంబ్లీకి అనేది కాదు, అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది అనేది కాకుండా ఈ రోజున సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకోవడానికి అసలు పులి బయటకు వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే అసెంబ్లీకి రాకుండా ఉండడం అనేది కాకుండా ఆయన ఒక ఆలోచన విధానాన్ని బట్టి అసెంబ్లీ సమావేశాలలో ఒక కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు సరిపోతుంది. అందుకనే ఆయన ఎన్ని రోజులు ఆరకోట్లో పోయిండు. ఈ రోజున 25 సంవత్సరాల మన పార్టీ ఆవిర్భవించి పుట్టి అదే 20 సంవత్సరాలు వస్తుంది కాబట్టి సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకోబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్కు ఒక భయం అనేది పట్టుకుంటుంది అని నేను తెలియజేస్తున్నాను. రైట్. ఇక్కడ యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, అసెంబ్లీకి అటెండ్ కానీ కేసీఆర్ పులి బయటకు వస్తుందనే ఒక స్టేట్మెంట్ మీరు ఇచ్చేళ్ళు. ఏ రకంగా పులి అవుతుంది? అసెంబ్లీకి అటెండ్ కానీ కేసీఆర్ బయటకు వస్తే పులి ఎలా అవుతారు అనేదే ఇట్స్ ఎ మేజర్ క్వశ్చన్గా కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? కేసీఆర్ పులి అనేది వాళ్ళ భయం పుట్టుకున్నది. వారికి వారే పులి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి మా పులి బయటికి వచ్చిందంటే దేని ఇంపాక్ట్ అనేది అంటే రేపు భవిష్యత్తులో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే వాళ్ళు గవర్నమెంట్ వచ్చి ఇన్ని నెలలు గడిచినా కూడా ఏ ఒక్క హామీ జరగకుండా వాళ్ళు చేసిన అబద్ధాల పథకాలు గురించి ఏమి నడచలేవు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన ఇప్పుడు బయటికి వచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టడానికి, వాళ్ళకు వణుకు పుట్టడానికి ఇది ఒక నిదర్శనం. మా కేసీఆర్ గారు బయటికి రావడం అనేది నేను భావిస్తున్నాను. రైట్. ఇక్కడ పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉన్నారు మీరు. అంటే ఏదో జరగబోతుంది, 10 లక్షల మంది, అబౌట్ 10 lakhs అండ్ అబౌ ప్రజలు వస్తారని చెప్పేసి. ఇదంతా కాదు, వాస్తవానికి 10 లక్షల మార్క్ను టచ్ చేస్తారా మీరు? తప్పకుండా ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. ఎట్లా చెప్తారు? మా కేసీఆర్ గారు అది ఒక గతంలో 10 ఏళ్ళ పరిపాలన 33 జిల్లాలు విభజించి 33 జిల్లాల పరిపాలన అనేది ఒక జనానికి 33 జిల్లాలు చేస్తే ఎట్లా అభివృద్ధి అవుతుంది, ఎట్లా చేసుకోవాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిండు. కాబట్టి మేము భావిస్తున్నాం. సార్, ఇక్కడ జన సమీకరణ ఎలా చేస్తారు, ఎలా తరలిస్తారు, ఎంత వెహికల్స్, ఎంత ట్రాఫిక్ జాము, ఎంత పెద్ద అది అవుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించాలా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాలి. 10 lakhs పీపుల్ అక్కడ ఉన్నారు అని అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ తొక్కిసలాట జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది? అలాంటి ఏర్పాట్లన్నీ మా పశ్చిమ నియోజకవర్గం అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు ఎలాంటి అవాంఛనీయ యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు కానీ తొక్కిసలాట కాకుండా దానికి సంబంధించిన మా టీం అంటే మా
సీఎం గారు పంపించిన మా పార్టీ లీడర్స్ అంతా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చాలా ఊళ్ళ జిల్లాల నుంచి వస్తారు కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాల వారిగా వెహికల్స్ కానీ ఆ ప్రజల సౌకర్యాల కోసం కానీ 10 లక్షల మంది తప్పకుండా తరలి వస్తారని చెప్పి మా పార్టీకి మాకు నమ్మకం 100% ఉంది. రైట్. ఈ 10 లక్షల మంది వల్ల మీకు జరిగేటువంటి పరిణామాలు ఏంటి? రైట్, అక్కడ 1 మినిట్. ఈ ఈ ఈ ఈ సభ ఇంపాక్ట్ అనేది స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉందా? డెఫినెట్లీ. గెలుచుకుంటారా మీరు? అన్ని సర్పంచులు గెలుచుకుంటారా? జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టిన జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ తప్పకుండా భారీ మెజార్టీతో మేము గెలవబోతాం. ఎందుకంటే విసిగిదింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద జనాలు. అలాగే ఇప్పటికిప్పుడు మళ్ళీ మన స్థానిక ఎమ్మెల్యేలు పెడితే మాత్రం మేము చాలా ప్రభుత్వం కైవసం చేసుకునే అవకాశం కూడా ఇప్పటికిప్పటికి ఉంది. రైట్, ఇప్పటికిప్పుడే గెలుస్తామని మీరు అంటా ఉన్నారు. అంటే ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రజాపాలన వైఫల్యం చెందింది అంటున్నారా మీరు? ఈ వైఫల్యం ఎక్కడ చెందలేదు. ఎందుకంటే 16 నెలలు గడిచినా కూడా ఇంతవరకు జనాలు విసిగితెందిండ్రు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఆయన చేసిన హామీలు కానీ ఆయన చేసేటువంటి పరిపాలన కానీ ఎవరికి కరెక్ట్ సరిపోలేదు. దానివల్ల ఇంపాక్ట్ ఇవాళ రేపు మేము 10 లక్షల జనం కాదు అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు కసిగా పట్టుదలతోటి స్వచ్ఛందంగా రావడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 16 నెలల పరిపాలన కాంగ్రెస్ విఫలమైపోయిందని చెప్పి నేను కోరుతున్నా. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ 27th ఏప్రిల్ నాడున ఎలాంటి మెసేజ్ బహిర్గతం అవ్వబోతుంది? ఏం చెప్తారు? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించి? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మేము మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ఐ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భించింది కాబట్టి పార్టీ పుట్టి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్నాము. ఇది ఒక మెసేజ్ మా జనంలో ఈ కాంగ్రెస్ వ్యతిరేకతను మేము ఇంకా చేసుకోవడం కొరకు ఈ యొక్క బహిరంగ సభ పెద్ద ఎత్తున పెట్టి పుట్టిన రోజు ఉంటుంది కదా సిల్వర్ జూబ్లీ, ఆ రకంగా మేము ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వడం. ఎలా అంటే ఇక గత పరిపాలన కాంగ్రెస్ వ్యతిరేకంగా చాలామంది విసిగి చెందింది కాబట్టి దీంతో మళ్ళీ ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీలు రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ మేము ప్రభుత్వం చేపట్టబోతున్నామని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పటికే 6 గ్యారంటీస్ వల్ల ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ టైం మీరే వస్తారని చెప్పేసి ఎట్లా అనుకోవాలి? కాంగ్రెస్ రావచ్చు కదా మరి అలా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ పాలనలో 6 గ్యారెంటీలు అని చెప్పి ఒకటి అమలు చేయలేకపోయిన వాళ్ళు విఫలమైపోయినారు. ఇప్పుడు చూడండి, బస్సు ఫ్రీ అని చెప్పిండ్రు, బస్సులలో విపరీతంగా కొట్టుకుంటాను. ఇప్పుడు ఉచిత కరెంటు అన్నారు, ఉచిత కరెంటు ఎవరికి సరిగా రాలేదు. ఈ గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా సరిగా ఎవరికి అక్కడక్కడ అడప జరుగుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ పేపర్లో కానీ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితిలో అప్పుల కోసం మా ఆయన చెప్తున్నాడు, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, మేము సంక్షేమ పథకాలకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రైట్ సార్, ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? 29th డివిజన్ ప్రెసిడెంట్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ రేపు జరగబోయే 27వ తారీఖున ఎల్కతుర్తి సభకు బయలుదేరుదాం. పెద్ద ఎత్తున మా 29వ డివిజన్ నుండి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేము భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. దానికోసం మేము వాడ తిరుగుతూ ప్రజలందరినీ మొబిలైజ్ చేసి ఆడ బహిరంగ సభలు సక్సెస్ చేయడం కొరకు, అలాగే భవిష్యత్తులో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ రేపు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేము భారీ మెజార్టీతో మళ్ళీ మేము మేయరు గెలుచుకునే అవకాశం మా బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని చెప్పి నేను మా బీఆర్ఎస్ శ్రేణులకు కానీ ప్రజలకు కానీ నేను సందేశం ఇస్తున్నాను. ఎస్, లాస్ట్ అండ్ ఫైనల్లీ 27th రోజున ఇక్కడి నుంచి తరలైతే వస్తారు ప్రజలు. ఎస్, అన్ని జిల్లాల నుంచి తరలి వస్తారు. ఓకే, జిల్లాల నుంచే తరలి వస్తారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇక
చెప్పాలి ఏం లేదండి. 33 జిల్లాల నుంచి వెళ్ళి కసిగా పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. స్వచ్ఛందంగా వాళ్ళు ఈ బహిరంగ సభకు వస్తారు. ఎందుకంటే 33 జిల్లాల నుంచి వెళ్ళి అన్ని సౌకర్యాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వాళ్ళు రావడం మాకు చాలా సంతోషకరం. కేసీఆర్ని చూడడానికి ఇన్ని రోజులు ఆయన మీరు అన్నట్టు అసెంబ్లీకి రాకుండా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి అనే మాటలు మాట్లాడుతున్నారు కదా. ఈ రోజున కేసీఆర్ మాటలు కేసీఆర్ను చూడడానికి ఈ యొక్క 10 లక్షల మంది కాదు ఇంకెక్కువ వచ్చి టీవీల ముందు ఇక్కడ జనాలు భారీ ఎత్తున వచ్చి ఆయన మాటలు వినాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఒక సందేశంతో ఈ ప్రజలు వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా మంచిగా ఈ సభకు వచ్చి సక్సెస్ చేసి ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరి జిల్లాలకు వారు సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవాలని చెప్పి మేము సభ చూసి సక్సెస్ అయినాక తిరిగి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. రైట్, వన్ మోర్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు హన్మకొండ 29 డివిజన్ ప్రెసిడెంట్, 29th డివిజన్ ప్రెసిడెంట్. మీ డివిజన్ వరకే మాట్లాడదాం. మీ డివిజన్లో ఇప్పటిదాకా ఈ 16 నెలల్లో ఏం డెవలప్మెంట్ జరిగింది? 16 నెలల్లో ఏం డెవలప్మెంట్ లేదు, ఎక్కడిదక్కడనే ఉండిపోయింది. ఎందుకంటే ఈ 16 మంత్స్దే సరిగా వాళ్ళకు డెవలప్మెంట్ అంటే ఎక్కడిదక్కడనే కుంటిపడిపోయింది. హంటర్ రోడ్లో ఏం సమస్యలు ఉన్నాయి మీ డివిజన్ వరకే? మా డివిజన్లో బైపాస్ హంటర్ రోడ్లోని రోడ్లు సరిగా ఘోరమైన గుంతలు పడి అది మీ హయాంలోనే కదా? మా హయాంలో లేదు, మా హయాంలో బాగుంది. ఇప్పుడున్న ఈ 16 నెలల నుంచి వెళ్ళి సరిగా రోడ్లు వేయడం లేదు, తార్ రోడ్లు లేవు. అక్కడ యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకు దెబ్బలు తాకడము చనిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క వాటర్ సప్లై కూడా అంతకుముందున్న ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇచ్చేవారు. ఇప్పుడు అవి కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు కరెంటు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే ఈ యొక్క వాటర్ డెవలప్మెంట్ కూడా చాలా దారుణంగా ఉండిపోయింది. దయచేసి మా కాలంలో బాగుండే, ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉంది. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.